రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత, ఫలక్ నూమా నుంచి విమానాశ్రయానికి మెట్రో, ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్ సీఎం రేవంత్ రెడ్డి. రాయదుర్గం నుండి శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నిలిపివేత, ఫలక్నామా నుంచి విమానాశ్రయానికి, అంటే ఈ మధ్యలో ఈ రాయదుర్గం నుండి శంషాబాద్ మధ్యలో కేసీఆర్ ఏమన్నా అక్కడ రియల్ ఎస్టేట్ ఆయనకు సంబంధించిన అనుచరులు అటు రియల్ ఎస్టేట్ చేసే కార్యక్రమం ఉండే కావచ్చు, దాన్ని బంద్ పెట్టి ఫలక్నామా నుంచి ఇటు విమానాశ్రయానికి ఇటు పెట్టిండ్రు అన్నట్టు వీళ్ళు. ఈ దందా అంతా ఇప్పుడు ఫలక్నామా మధ్య ఉన్న విమానాశ్రయం మధ్య జరుగుతుంది. అటు దందా బంద్ చేసిండ్రు, జరిగే వాటిని ఎందుకు నిలిపివేసినట్టు? ఇది ప్రతి దాని వెనుక, ప్రతి బిజినెస్ వెనుక ఒక రాజకీయం ఉంటుంది. ఇక మొన్నటి దాకానేమో ఇప్పుడు మైహోం రామేశ్వరరావు ఉండే కదా కేసీఆర్ హయాంలో, ఇప్పుడు ఒక రెడ్డి బుట్టుకత్తాడు. ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డి పోయి రేవంత్ రెడ్డి తోటి ములాఖాత్ అయిండు. ఇక మనదే మొత్తం దందా రాష్ట్రంలా అని మాట్లాడుకున్నట్టున్నారు. మొన్ననే పేపర్లు వచ్చింది. ఇట్లుంటుంది ప్రతి బిజినెస్ ఒక రాజకీయమే ఉంటుంది దాని చుట్టూ. అది ఏ బిజినెస్ అయినా చిన్న చిన్నగా కనబడతాయి కానీ ఇట్లా దీని వెనుక చాలా పెద్ద ఉంటాయి. ఇగో ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్, ఇక్కడ ఇక మొత్తం ఈ మెగా టౌన్షిప్ ఎవరి చేతిలో పోతుందో తెలుసుగా, ఇక వాళ్ళ చేతిలోకి పోతుంది.